హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ గ్రూప్ 2 మెయిన్స్కి చాలా సీరియస్గా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఈ పొలిటికల్ ఇవన్నీ పక్కన పెట్టి మనకి గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే ఎగ్జామ్ అయితే జరుపుతారనే ఆశాభావంతో మనం చదవాలి. వాళ్ళు జూలై 28 పెట్టినా పెట్టకపోయినా మనమైతే జూలై 27, 25, 5th వరకు మనం కంప్లీట్ సిలబస్ అయిపోగొట్టుకొని 2-3 మాక్ టెస్టులు రాసుకొని 2 సార్లు అయినా సరే రివిజన్ చేసుకుని ఉంటేనే మనం జాబ్ కొట్టగలం. లేదు చంద్రబాబు వస్తాడులే, పోస్ట్ పోన్ చేస్తాడు, 2-3 నెలలు పోస్ట్ అప్పుడు చదువుదాం అనుకుంటే అప్పుడైనా చదవాల్సిందే కదా. ఒకవేళ టైం ఎక్స్టెండ్ చేస్తే మనకే బెనిఫిట్, ఇంకోసారి రివిజన్ చేసుకోవచ్చు. ఒకవేళ బై మిస్టేక్ మన కర్మగాలు జగన్ వచ్చాడు అనుకో, ఏప్రిల్ 28 పెడతాడు ఎగ్జామ్, అప్పుడు మన ఎగ్జామ్ రాయాలి కదా. సో అప్పుడు జాబ్ పోయేది ఎవరు? మందే జాబ్ పోద్ది. సో గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారనేది పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదేంటంటే వాడు ఇచ్చిన టైం ఏప్రిల్ 28 కంటే ఒక 10 days ముందే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకొని 2-3 సార్లు మాక్ టెస్టులు రాసి ఒక 2 సార్లు రివిజన్ చేసుకొని ఉంటే మనం కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళొచ్చు, జాబ్ కొట్టడానికి ప్రయత్నించవచ్చు. అసలు మనం సిలబసే కంప్లీట్ చేయకుండా వెళ్తే మనం ఏం కొడతాం జాబ్? ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పా, మనకంటే ముందు తోపులు ఉన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు, ఇంతకుముందు సివిల్స్ రాసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా రాశారు గ్రూప్ 2. అర్థమైందా? వాళ్ళందరినీ దాటుకుని ముందుకెళ్ళాలంటే మనం ఎంత కష్టపడాలి, ఎలాంటి పనులు చేయాలనేది కొంతమంది వీడియోలు చెప్పాను. సో ఆ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, వాడు ఎగ్జామ్లో గ్రూప్ 2 మెయిన్స్లో బిట్స్ ఎలా ఇవ్వబోతున్నాడు, ఎలా ఇస్తాడు అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ దృష్టిలో పెట్టుకుని వాడు మెయిన్స్కి ఏ విధంగా ఇవ్వచ్చు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అదేంటంటే మనకి రాయల వంశం, విజయనగర ఎంపైర్ ఉంది కదా, దీంట్లో ఒక చిన్న టాపిక్ తీసుకుంటున్నాను. అది కూడా మన శ్రీకృష్ణదేవరాయలు టాపిక్ తీసుకొని అందులో ఒక సబ్ టాపిక్ తీసుకొని, సో వాడు ఆ టాపిక్ని ఒకవేళ బిట్ ఆ టాపిక్ మీద ఇవ్వాలనుకుంటే ఏ విధంగా ఇవ్వచ్చు అనేది మీకు చెప్పబోతున్నా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు అసలు ఈ విజయనగర ఎంపైర్ అనేది దాని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా. ఈ విజయనగర ఎంపైర్ అనేది మొత్తం 4 డైనాసిటీలు ఉంటాయి. అంటే 4 రాజవంశాలు. 1 సంగమ, 2 సాలువ, 3 తులువ, 4 ఆరావటి. సో ఇందులో మన శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడయ్యా అంటే తులువ వంశానికి చెందినవాడు. అట్లాగే దేవరాయ 2, తర్వాత అనంతరాయలు, ఇలా చాలామంది ఉంటారు, ఒక్కొక్క డైనాసిటీ వాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు దేనికి చెందిన వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేకాకుండా ఇందులో లిటరేచర్కి చాలా పెద్ద పీట వేశారు మొత్తం విజయనగర ఎంపైర్లో. ఎస్పెషల్లీ తెలుగు, కర్ణాటక, తమిళ్, సాంస్క్రిట్, వీటి మీద బుక్స్ చాలా రాశారు. సో బుక్స్ పరంగా కూడా మనం చాలా చదువుకోవాలి. ఎస్పెషల్లీ కృష్ణదేవరాయ కాలంలో అష్టదిగ్గజాలు అని ఉంటారు. ఈ అష్టదిగ్గజాలు ఎవరైనా వాడు అడగడు, బిట్టి అసలు అడగడు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇలా అడుగుతూనే వస్తున్నాడు. అష్టదిగ్గజాల్లో అలసాని పెద్దని కానీ, తెనాలి రామకృష్ణ కానీ, దూర్జటి కానీ, మాదయ్య గారి మల్లన్న కానీ, వీళ్ళందరూ కూడా బుక్స్ రాశారు కొన్ని. ఆ బుక్స్ కూడా పాపులర్ బుక్స్ అడగడు వాడు. ఒక్కొక్కళ్ళు 3-4 బుక్స్ రాశారు. 3-4 బుక్స్లో పాపులర్ బుక్ కాకుండా ఏదో ఒక బుక్ అడుగుతాడు. లేదంటే పాపులర్ అడిగాడు అనుకున్నాం, బేసిక్స్ కాబట్టి. సో బుక్స్ అడగచ్చు. లేదంటే శ్రీకృష్ణదేవరాయలు రాసిన బుక్స్ అడగచ్చు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రాశాడు బుక్స్, సాంస్క్రిట్లో రాశాడు, అట్లాగే కన్నడలో కూడా రాశాడు. సో ఇప్పుడు నేను ఒక చిన్న టాపిక్ తీసుకున్నాను చెప్పాను కదా. ఆ టాపిక్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ఒక కావ్యం రాశాడు. దాని పేరు ఏంటంటే ఆముక్తమాల్యద. వాడు బిట్టు అసలు అడగడండి. ఆముక్తమాల్యద ఎవరు రాశాడనే బిట్టు అసలు అడగడు. అయితే ఎలా అడగచ్చు అనేది చెప్తా చూడండి. ఇప్పుడు ఆముక్తమాల్యదకి ఇంకో పేరు ఉంది. అది ఎంతమంది తెలుసు మనకి ఇప్పటివరకు? చాలామంది, తక్కువ, మాకు 50% మంది తెలుసు అనుకుందాం. దాని పేరు ఏంటంటే విష్ణు చిత్తీయం అని మరో పేరు దేనికి ఆముక్తమాల్యద అనేది. ఇది ఎవరు రాశారు? శ్రీకృష్ణదేవరాయలు రాశారు. ఏ లాంగ్వేజ్లో రాశారు? తెలుగులో రాశాడు. సో విష్ణు చిత్తీయం అనేది ఆముక్తమాల్యదకి అనే గ్రంథానికి మరో పేరు, అవునా? అయితే ఇది కూడా అడగడు వాడు. అంటే ఇది కూడా చాలామంది తెలుసు కాబట్టి అడగడు. కొంచెం డెప్త్కి వెళ్తాడు. ఇంకా ఎలా వెళ్తాడంటే వాడు బిట్ అడుగుతాడంటే
శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రాసిన కావ్యం పేరు ఆముక్తమాల్యద అని వాడేస్తాడు. ఇచ్చిన తర్వాత అయితే విష్ణు చిత్తి దీనికి మరో పేరు అనేది విష్ణు చిత్తి అని వాడేస్తాడు. ఇచ్చిన తర్వాత అయితే దీన్ని ఎవరి గురించి రాస్తాడు అని అడుగుతాడు. కింద ఆప్షన్స్ ఇస్తాడు, రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. ఇది ఆయన రాసి ఆన్సర్ ఏంటంటే ఇది ఈ విష్ణు చిత్తీయం లేదా ఆముక్తమాల్యద అనేది రంగనాయక అండ్ హిందూ డైటీ అండ్ ఈయన్నే అవతార్ ఆఫ్ విష్ణు అంటారు అనమాట. విష్ణు ఇంకో మరో అవతారం. అండ్ ఆండాల్ అంటే తెలుగులో గోదాదేవి అంటారు. సో వీళ్ళిద్దరి కళ్యాణం గురించి రాసిన కావ్యం అది. ఓకే, ఎవరెవరి గురించి? రంగనాయక అండ్ గోదాదేవి వీళ్ళిద్దరి గురించి. ఇది ఇక్కడ చూడండి, గోదాదేవి రంగనాథుల కళ్యాణం గురించి ఎవరు రాశారు? శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తెలుగులో రాసిన కావ్యం పేరే ఆముక్తమాల్యద లేదా విష్ణు చిత్తీయం. సో అట్లా డెప్త్కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అట్లాగే ఇందాక చెప్పాను కదా, అష్టదిగ్గజాలు ఉంటారు మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో. సో ఈ అష్టదిగ్గజాల్లో 8 మంది ఉంటారు తెలుసు కదా. 8 మందిలో బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ కంపల్సరీ చదువుకోండి. ఎవరెవరు ఏం బుక్స్ రాసినా కంపల్సరీ చదువు. అట్లాగే శ్రీకృష్ణదేవరాయల కోర్టుని భువన విజయం అంటారు. అట్లాగే దేవరాయటు కోర్టుని ఏమంటారు? అట్లాగే రకరకాలు ఉన్నాయి. వీళ్ళ ప్రతి ఒక్క రాజుకి కొంతమంది నేమ్ చేంజ్ చేసుకున్నారు. సో దేవరాయటు కాలంలో కోర్టుని ఏమంటారు? అట్లాగే శ్రీకృష్ణదేవరాయల భువన విజయం అనేది అసలు అడగడు అనమాట. ఎందుకంటే ఎన్నోసార్లు అడిగి ఉన్నాడు అది. సో వాడు అస్సలు అడగడు, ఇంకా వాడు డెప్త్కి వెళ్ళాడు. సో అట్లాగే మనం చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలకి పోర్చుగీస్ వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. వాడు బిట్ ఎలా అడుగుతాడంటే, శ్రీకృష్ణదేవరాయలకి ఈ కింది యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీస్ వచ్చాయి కదా, డచ్ కానీ బ్రిటిష్ కానీ ఫ్రెంచ్ కానీ, వీళ్ళతోటి ఎవరితోటి సంబంధాలు ఉన్నాయని అడుగుతాడు. మనం ఆబ్వియస్గా మనం పెట్టాల్సింది అంటే పోర్చుగీస్. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఆక్రమించుకోవటంలో మనోడు హెల్ప్ చేశాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. సో కాబట్టి వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా తుంగభద్ర నది పైన కొన్ని ఆనకట్టలు కట్టడానికి ఆ రోజుల్లో ఈయన వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడు. దానికి ప్రతిఫలంగా మనోడు వాళ్ళకి హెల్ప్ చేశాడు. అట్లాగే ఈయన గుర్రాలని వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇట్లాంటి బిట్స్ మనం చదువుకోవాలి. సో విజయనగర డైనాసిటీ ఎంటైర్ 4 డైనాసిటీలో కూడా గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది సపోజ్ అందరికి తెలిసిన విషయమే. ఓకే, అట్లాగే తాళ్ళపాక అన్నమాచార్యులు ఎవరి సమకాలికుడు అంటాడు. సాలువ నరసింహరాయలు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన సమకాలికుడు అనమాట. ఆయన కాలంలోనే ఈయన ఉన్నాడు అప్పుడు. అట్లాగే మన ఎవరి కాలంలో ఎవరు వచ్చారు అంటే ఫారిన్ ట్రావెలర్స్ ఉంటారు, అబ్దుల్ రజాక్ అని ఇట్లా కొంతమంది ఉంటారు. ఎవరికి శ్రీకృష్ణదేవరాయలు న్యూనీస్ అని ఇట్లా ఎవరి కాలంలో ఎవరు వచ్చారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూసుకోండి, కంపల్సరీ చూసుకోండి. బిట్స్ 100% వస్తాయి. ఈ అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో వచ్చాడు, న్యూనీస్ ఎవరి కాలంలో వచ్చాడు, అట్లాగే ఇంకా కొంతమంది ఉంటారు. వీళ్ళందరి గురించి తెలుసుకోండి. సో ఈ విధంగా మనం చదువుకోవాలన్నమాట గ్రూప్ 2 మెయిన్స్కి. సో అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. నాదైతే హిస్టరీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మిగతా చాప్టర్ అంటే మిగతా టాపిక్స్ కూడా లైక్ పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఎకానమీ కానీ, ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఆల్మోస్ట్ 50. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక డైనమిక్ సబ్జెక్టు. ఇక లాస్ట్ 1 మంత్లో నేను చదువుదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేశాను కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ. ఇది కరెంట్ అఫైర్స్కి లింక్ ఉన్న సబ్జెక్టు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. కాబట్టి కరెంట్ అఫైర్స్ చదువుకుంటూనే మొత్తం దాని కోర్ సబ్జెక్ట్ని లాస్ట్ 1 మంత్ 1.5 మంత్లో నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక మిగతా ఎకానమీ కానీ పాలిటీ కానీ ఆల్మోస్ట్ 50% అయితే ఇప్పటివరకు చదివాను. సో నాకు హిస్టరీ అయిపోతుంది కాబట్టి 2-3 రోజుల్లో మిగతా ఇక మొత్తం ఈ కాన్సన్ట్రేషన్ పాలిటీ ఎకనామీ మీద పెడతాను. సో మీరు కూడా ఎంతవరకు చదువుకున్నారో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ పార్టీకి అయిపోయి ఉండాలా, అంటే ఫస్ట్ టైం రివిజన్ ఒకసారి అయిపోయి ఉండాలి. కానీ ఒకవేళ అయిపోయినా సరే ఏం కాదు, నిదానంగా చదివినా కొంచెం మంచిగా చదువుకుంటే మనకేంటంటే వాడు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం పెట్టేటట్టు ఉండాలి. అది మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు శ్రీకృష్ణదేవరాయలు ఏ డైనాసిటీ చెందిన వాళ్ళండి? తులువ డైనాసిటీ.
ఈ తులువ డైనాసిటీ అనేది కర్ణాటకలో ఉంటుందండి. ఇది తులునాడు అంటారు అన్నమాట దీన్ని. ఇప్పుడు కూడా ఉంది ప్రజెంట్ అది. మన యాక్టర్ ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్, ఈయన తులునాడులోనే పుట్టాడనమాట. ఆ తులు వంశం సంబంధించిన వ్యక్తి అనమాట. అట్లాగే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది మనకి కన్నడలో, కాంతార అని చెప్పేసి. ఈ మూవీ కూడా ఆ ప్రదేశానికి సంబంధించిన ఏదైతే ఆచారం ఉందో ఆ ఆచారం సంబంధించి తీశారనమాట. సో తులునాడు ఇది. భౌత కోల అని ఉంటుంది అక్కడ, అది కూడా ఆ తులునాడు సంబంధించింది ఒక ఆచారం ఉండవు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ కాంతార సినిమా తీసారు. చాలా పెద్ద హిట్ అయింది కదా, అందరికి తెలిసిందే. సో ఇది చాలా ఫేమస్, అందుకే మన శ్రీకృష్ణదేవరాయలు అనేవారు చాలా ఫేమస్ అయ్యారు. సో ఇదనమాట. సో ఈ విధంగా మీరు మంచిగా చదువుకోండి. సో విజయనగరం ఎంపైర్ చాలా ఇంపార్టెంట్. 15 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి అన్నమాట. అట్లాగే కాకతీయ కూడా 15 క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే వేంగి చాళుక్యులు చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది ఒక 10 బిట్లు అయితే వచ్చే అవకాశాలు కంపల్సరీ ఉన్నాయన్నమాట. సో మిగతా రెడ్డి డైనాసిటీ కానీ, తర్వాత మిగతాది ఆంధ్ర చోళులు కానివ్వండి, తర్వాత కుతుబ్ షాహీ డైనాసిటీ కానివ్వండి, తర్వాత రికగ్నిషన్ యాక్ట్, ఇవన్నీ కూడా చదువుకోండి. సో కొంచెం డెప్త్గా చదువుకోండి. చదివేదైనా సరే ఏదో పైపైన చదువుకుంటే మనకి ఏమీ ఉపయోగం ఉండదు. డెప్త్గా చదవడం వల్ల వాడు క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేసేటట్లు ఉండాలన్నమాట మనం. సో ఆ విధంగా చదివితేనే కానీ మనం జాబ్ కొట్టగలం ఈసారి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. 93,000 మంది అంటే నార్మల్ విషయం కాదు ఇది. ఇంతకుముందు మనకి 1:12, 1:10 అలా ఉండేది. కానీ ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసి 1:100 తెప్పించుకున్నాం కాబట్టి, బై ఛాన్స్ మనం బై లక్కీగా మనం ఇందులోకి వచ్చాం కాబట్టి మన 100% మనం ఇవ్వాలి. అర్థమవుతుందండి. మన 100% మనం ఇస్తే రిజల్ట్ అనేది దేవుడికి వదిలేద్దాం. రిజల్ట్ అనేది పక్కన పెడదాం. మన కష్టం మన 100% మనం ఇస్తే తర్వాత మనకు వస్తే హ్యాపీ, రాకపోతే నెక్స్ట్ టైం ఉపయోగపడుతుంది. కానీ ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదు కదా. ఈ నాలెడ్జ్ మనం నెక్స్ట్ ఎగ్జామ్కి, నెక్స్ట్ గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, లేదంటే గ్రూప్ 2 మళ్ళీ పడితే గ్రూప్ 2 కానీ, ఇంకేదైనా ఎగ్జామ్స్ కానీ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదు కదా. ఒకసారి చదివామంటే ఇది ఎక్కడికి పోదు అనమాట. సో అది నేనైతే ఇప్పుడు కొడాలి భవానీ శంకర్ గారి వాళ్ళ ఇది ఉంది, యాప్ ఉంది లక్ష్య ఆన్ అని, దాంట్లో మెంటర్షిప్ తీసుకున్నాను. ఆ వీడియోస్ చూసుకుంటూ కొన్ని బుక్స్ చదువుకుంటూ ఇట్లా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను. అట్లాగే హిస్టరీ రఫీ సార్ అని ఉన్నాడు, చెప్పాను ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. ఆయన క్లాసులు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ వింటున్నాను కాబట్టి అక్కడ సెకండ్ టైము తీసుకుంటా కంపల్సరీ. ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసి 1 మంత్ అయింది. కాకపోతే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మేబీ ఇది అయిపోయిన వెంటనే ఆయన తీసుకొని సెకండ్ రివిజన్ లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. హిస్టరీ రఫీ ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తాడండి, ఎక్స్ట్రాడినరీ చెప్తాడు ఆయన. సో నేనైతే ఆయనది సెకండ్ దానికోసం ఎంతో ఆయన 2,500 పెట్టాడు ఓన్లీ హిస్టరీ క్లాసులు. ఎంటైర్ సిలబస్ కవర్ చేస్తున్నాడు. మార్నింగ్ డైరెక్ట్ లైవ్ ఉందంట. మార్నింగ్ 7 to 8:30, 7 to 9 రోజు లైవ్ ఇస్తున్నాడు. ప్లస్ అది రికార్డ్ చేసి పెడుతున్నాడు అనమాట. అవి కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ 1 వీక్లో తీసుకుంటాను కంపల్సరీగా. సో ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే నేను చెప్పాను కదా, అమరావతి ఆన్లైన్ అకాడమీ అని ఒకటి ఉంది యూట్యూబ్ ఛానల్. ఆయన యూట్యూబ్ ఛానల్ కదా, ఆయన యాప్ కూడా ఉందన్నమాట. సో సంతోష్ గారు అని ఆయన చాలా బాగా చెప్తున్నాడు. సో ఆయన దగ్గర తీసుకుందాం అనుకుంటున్నాను. ఆయన 1,500 పెట్టాడు ఫీజు ఓన్లీ ఫర్ దిస్ వన్. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంటైర్ టాపిక్ కవర్ చేస్తాడు. కాకపోతే ఇందులో కొడాలి భవన్ శంకర్ దాంట్లో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, అంతకుముందు చెప్పి కొంచెం అప్డేట్ చేసి పెట్టున్నారు. అదే అమరావతి ఆన్లైన్ ఏంటంటే రోజు ఆయన చెప్తాడు క్లాసు, ప్రతిరోజు రికార్డెడ్ అంటే మనకి లైవ్ ఉంటుంది అనమాట. కాకపోతే ఆయన లేటెస్ట్ కాబట్టి కొంచెం ఆయన మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఆయన చెప్పిన అంటే జస్ట్ యూట్యూబ్లో 2-3 వీడియోస్ చూస్తే 10 బిట్లు వచ్చినాయి. ఆయన జస్ట్ 2-3 వీడియోస్ చూస్తే 10 బిట్లు వచ్చినాయి డైరెక్ట్గా ఆయన చెప్పిన దాని టాపిక్ నుంచి. సో అలాంటిది మనం డబ్బులు కట్టి ఆయన దగ్గర చేస్తే ఇంకొంచెం కేర్ఫుల్గా చదువుకొని బాగా మార్కులు తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్నా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంతోష్ గారని ఉంటుంది. మీరు కూడా ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఒకసారి చూడండి ఆయన వీడియోస్ యూట్యూబ్లో. చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే ఆయన యాప్ కూడా ఉంటుంది, అమరావతి ఆన్లైన్ అకాడమీ అని. దాంట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అయితే డబ్బులు కట్టేస్తే మనకి డైలీ మనం చూసుకోవచ్చు ఇక అట్లా. ఇది కాకుండా నేను ఇంతకుముందు వీడియో చెప్పా, అంటే ఫ్రీగా చూడాలనుకుంటే యూట్యూబ్లో చాలామంది మనకి యూపీఎస్సీ లెవెల్లో చెప్పున్నారు, ఎకానమీ కానీ పాలిటీ కానీ. ఆ వీడియోస్ ఎలా చూడాలి అంటే ఆ లింక్స్ ఏంటనేది కూడా ఈ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. లేదంటే నా ప్రీవియస్ వీడియో కూడా చూడవచ్చు. సో అందులో ఉంటే చాలా బ్రహ్మాండంగా చెప్పారండి. పాలిటీ కానీ ఎకానమీ కానీ యూపీఎస్సీ లెవెల్లో చెప్పిన వీడియోస్ ఉన్నాయి ఫ్రీగా, ఎలాంటి డబ్బులు అవసరంలా. అవి చూసుకున్నా సరే మనం ఆల్మోస్ట్ 80% గెయిన్ చేయొచ్చు పాలిటీ అండ్ ఎకానమీలో, ఇండియన్ ఎకానమీలో.
కాకపోతే ఏపీ ఎకానమీకి అయితే మనం ఎవరో ఒక దాంట్లో చూడాలి. ఇప్పుడు మన ఏపీ ఎకానమీకి అయితే నాకు తెలిసి బెస్ట్ ఎవరంటే కొడాలి భవానీ శంకర్ సార్ అండి. ఆయన మించిన వాడు లేడు. సో అదైతే తీసుకోండి మీరు కూడా. పాలిటీ కానీ ఎకానమీ కానీ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం కానీ హిందీ కావాలంటే నేను చెప్పిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని, ఫ్రీగా చెప్తారు. యూపీఎస్సీ అని ఉంటుంది అనమాట. యూపీఎస్సీకి చెప్పేవాళ్ళు ఫ్రీగా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్తారు. అవి అర్థం చేసుకోగలం అనుకుంటే నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను కొన్ని, అవి లింకులు. సో అవి కూడా చూసుకోండి, మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. పాలిటీ కానీ ఎకానమీ. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఇన్నిసార్లు వాళ్ళు చాలా ఎక్సలెంట్గా చెప్పారండి వీడియోస్. బేసిక్స్ లెవెల్ నుంచి యూపీఎస్సీ లెవెల్లో చెప్పారు. యూపీఎస్సీ లెవెల్లో చదివితే మనకి గ్రూప్ 2 ఎంత అని చెప్పండి. యూపీఎస్సీ లెవెల్లో చదివితే గ్రూప్ 2ని ఊదేయచ్చు అట్లా, అందుకని చెప్తున్నా. సో డిస్క్రిప్షన్లో ఒక్కసారి చూడండి. ఏంటంటే పాలిటీకి ఎకానమీకి యూపీఎస్సీ కొట్టిన వాళ్ళు, ఆల్రెడీ యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు ఫ్రీగా చెప్పారు. ఆ వీడియోస్ కొన్ని చెప్తాను, కొన్ని కాదు మొత్తం ఉంటాయి. ఒక 150 వీడియోస్ ఉంటాయి ఒక్కొక్క టాపిక్లో. అంటే పాలిటీలో 150 వీడియోస్, ఎకానమీలో 150 వీడియోస్ అలా ఉంటాయి అనమాట. మొత్తం కవర్ చేస్తారు A to Z అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అన్నమాట. సో అదనమాట అండి. ఇంకా మీరందరూ కూడా ఇంకా బాగా కష్టపడతారని, ఎగ్జామ్ చాలా తక్కువ రోజులు ఉంది. ఈ పాలిటీ ఇక ఒక వారం రోజుల్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు అనేది. సో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా మన కష్టం మనం పడాలండి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరి వల్ల మనకు రూపాయి రాదు. మన కష్టం మనం పడితేనే మన పబ్బం గడుపుకుంటాం. ఎవడొచ్చి కూడా మనకి డబ్బులు ఇవ్వడు, ఎవడొచ్చి కూడా మన కష్టాలు ఏంటని తీర్చడు. మనం జాబ్ కొడితేనే మనం మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని సేఫ్గా చూసుకోగలం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఇంకా కొంచెం కష్టపడి చదవండి. ఒకవేళ జాబ్ రాకపోయినా కూడా ఏం కాదు, ఈ నాలెడ్జ్ని నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ కోసం ఉపయోగిద్దాం. అట్లాగే మనం ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ, నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాను హైదరాబాద్లో. అయినా సరే నేను టైం ఉన్నప్పుడల్లా ఆఫీస్ సెలవు పెట్టేటప్పుడు, లేదంటే మార్నింగ్ ఉదయాన్నే లేచి చదవటం, ఇట్లా చేస్తూ బాగానే చదువుతున్నాను. సో మీరు కూడా కొంచెం కష్టపడండి. ఎందుకంటే ఇప్పుడు కష్టపడితే మనం ఫ్యూచర్లో సుఖపడవచ్చు అనమాట, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో శ్రీకృష్ణదేవరాయలు చాలా గ్రేటెస్ట్ రూలర్ అనమాట. ఓకే, సరే మరి ఉంటా మరి, బాయ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మెయిన్స్.